అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైపోయింది కదా! అందుకని ఒక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజైతే నేను చికెన్‌తో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. జింజర్ చికెన్ అనమాట ఇది. రెస్టారెంట్ స్టైల్‌లో అచ్చంగా అలా కుదిరిపోతుంది. బిర్యానీతో గానీ, రోటీతో గానీ అద్దిరిపోతుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక శుభ్రంగా కడిగిన బౌల్ తీసుకొని, దాంట్లో నేనొక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. ఇది పెద్ద పెద్ద పీసెస్‌గానే కట్ చేసుకోవచ్చు. వీటికి బోన్‌లెస్ ఉండాలి, బోన్ ఉండాలి అలా ఏం లేదనమాట. సో, ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు. వీటిని నేను హాఫ్ అన్ అవర్ పాటు నీటిలో ఉప్పు, పసుపు వేసి నీటిలో నానపెట్టేసి, తర్వాత ఉప్పు, కారం పట్టించేసి ఒక 3-4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇలా తీసుకున్నాను. దాని తర్వాత మనం అందులో లైట్ సోయా సాస్ కొంచెం ఒక టీ స్పూన్ అంత వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గుడ్డు, తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ మైదా వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇదంతా సెటిల్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఈలోపు నేను ఇవి సాస్ ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు ఇవైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు అయితే ఒక 8-10 పైనే తీసుకున్నాను. నెక్స్ట్ 4-5 వరకు పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర తీసుకొని ఇప్పుడు చికెన్ని షాలో ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై అవసరం లేదు. కొద్దిగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి. సో, నాకు ఇవి కొంచెం ఆయిలే వేసాను కాబట్టి 2 బ్యాచెస్లో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మనకి చికెన్ ఎంతగా వేగిపోవాలంటే టోటల్గా కుక్ అయిపోవాలండి. ఎందుకంటే మనం సాస్లో వేసిన తర్వాత ఆ చికెన్ పీసెస్ని సాస్లో అబ్జార్బ్ చేసుకోవటానికి మాత్రమే అవుతుంది, కానీ మనకి చికెన్ ఉడకటం అనేది ఇక్కడితోనే అయిపోతుందనమాట. సో, ఈ ప్రాసెస్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ మంచి కలర్ కూడా వచ్చేసిందనమాట చికెన్కి. నేను మీకు ఒక్కసారి అలా కదిపి చూపిస్తాను. అండ్ చికెన్ ఎలా వేగాలి అని అంటే, మనం అక్కడ గరిటెతో కట్ చేస్తే మనకి చికెన్ పీస్ అనేది మధ్యకి బ్రేక్ అయిపోవాలన్నమాట. సో, అంతవరకు కూడా మనం వేయించుకోవాలండి. సో, ఇదంతా మనకి బబుల్స్‌లో వచ్చేస్తుంది కదా! ఎందుకంటే మనం ఇందులో ఎగ్ వేసాం కదా! అందుకనే మనకి బబుల్స్‌లా వస్తుందనమాట. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ చూసారు కదా, చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. మంచి కలర్ కూడా వచ్చేసింది. మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ అవి వేయలేదు కాబట్టి కలర్ అయితే ఇంతకన్నా రాదు. సో, ఇవన్నీ తీసి ప్లేట్‌లోని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సాస్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలండి. సో, ఇందాక వేయించిన చికెన్‌లో ఆయిల్ వాడుకోవచ్చా అంటే డెఫినెట్‌గా వాడుకోవచ్చు. సో, అందుకని కొంచెం నేను లైట్‌గా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు. తర్వాత కూడా దాన్ని వేస్తాను. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి 3 వేసి ఫస్ట్ బాగా వేయించుకోవాలండి. ఈ 3 బాగా వేగిపోయిన తర్వాత మనకి మంచి వాసన అయితే వస్తుందనమాట. సో, మీకు తెలియట్లేదు కానీ వేయించిన తర్వాత మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుందండి. ఆ చైనీస్ స్టైల్ ఫ్లేవర్స్ వస్తాయి కదా, ఆ వాసన అయితే వస్తుందనమాట. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసి బాగా వేయించుకోవాలి. సో, మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ తక్కువగా వేయటం వల్ల అది అలా ఉందనమాట. సో, నేను ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ కూడా వేసేసాను. సో, దాన్ని బట్టి మనకి ఈ కలర్, ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందనమాట. దీంట్లో ఒక్క స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మనం ఏ రెసిపీ చేసినా అప్పటికప్పుడు పొడులన్నీ ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుందండి. ముందుగా ఉన్నవైతే ఆ ఫ్రేగ్రెన్స్ పోతుంది కదా. సో, ఈ మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఇది చైనీస్ చిల్లీ సాస్ అని కూడా అంటారు. దీంట్లో 1 స్పూన్ టొమాటో కెచప్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను కదా, అది మాత్రం యూజ్ చేయకండి. దాన్ని అజినమోటో అంటారు కదా, అది మన టేస్టింగ్ సాల్ట్ అవి వేయకండి. బయట అయితే డెఫినెట్గా వేస్తారు. సో, ఎందుకంటే మనకు ఆ టేస్ట్ అనేది దాంతోనే బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా బయటికి తేలుతున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ సాసెస్ అన్నీ కుక్ అవ్వడానికి మనకి ఒక 5 మినిట్స్ పడుతుందండి. దాని తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా వేసేసి అందులో బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని ఆ సాసెస్ అబ్జార్బ్ చేసుకోవటానికి మనకి అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా పడుతుందండి. సో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే కనుక మనకు ఆ చికెన్ పీసెస్ సాసెస్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని జింజర్ చికెన్ అయితే టేస్టీగా తయారైపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా దగ్గరికి అయిపోయిందో.
సో ఇదైతే తినడానికి ఇంకా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ డిష్‌లో తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోండి. రోటీతో అయినా, బిర్యానీతో అయినా, ఫ్రైడ్ రైస్‌తో అయినా చాలా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.